జనసేన ఎమ్మెల్యే బాధితురాలే ఇప్పుడు నేరస్తురాలుగా లేదా నిందితురాలుగా చూపారు. ఆ అమ్మాయి ఇప్పుడు అధికారికంగా ప్రకటన చేసింది తనని వేధిస్తున్నారని. తనని వేధించినటువంటి ఎమ్మెల్యే అతను చేసినటువంటి లైంగిక దాడి, ఆ తర్వాత బలవంతంగా తనతో కాపురం చేయించినటువంటి వ్యవహారం, ఇదంతా పదే పదే వీడియోలతో సహా సాక్ష్యాలు నిరూపిస్తుంటే తను పెట్టిన కేసుని పట్టించుకోకుండా తన మీద 6 నెలల నుండి నేను ఆ ఎమ్మెల్యేని వేధిస్తున్నానని నా మీద కేసు పెట్టారు, ఇదేమి దౌర్జన్యం అని అడుగుతున్నది అమ్మాయి. జనసేన ఎమ్మెల్యే ఈరోజు వరకు అటు అసెంబ్లీకి వెళ్ళట్లేదు అరవ శ్రీధర్, ఇటు పక్కన సమాధానము స్పష్టంగా చెప్పరు. పార్టీ విచారణ అయితే జరిగింది తప్పించి ఇక్కడ పోలీసు విచారణ చేయట్లేదు. పైగా నన్ను నిందితురాలిని చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. బట్ సమాధానం చెప్పేవాళ్ళు ఎవరు? అమ్మాయిని బాధితురాలుగా చూడాలా, నిందితురాలుగా చూడాలా? ఇదే $1 మిలియన్ ప్రశ్న.